నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు జరుగుతున్న రాజకీయ మార్పులు మన హైదరాబాద్ నగరంపై ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది, ఎస్పెషలీ వెస్ట్ హైదరాబాద్ పై దీని ప్రభావం రానున్న 3 ఏళ్లలో లేదా 4 ఇయర్స్లో ఎలా ఉండబోతుంది అనేది మనము ఖచ్చితంగా తెలుసుకుందాం. విత్ లాజిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలా మందికి ఇది డైజెస్ట్ కాకపోతుండొచ్చు, అంటే అన్రియల్గా అనిపిస్తుండొచ్చు, లేదా అంటే ఊహాజనితమైన థింకింగ్ అనుకుంటుండొచ్చు. కానీ ఖచ్చితంగా నేను చెప్పబోయేది జరుగుతుంది. వీడియో ట్యాగ్ చేసుకొని పెట్టుకోండి, 3 ఇయర్స్ వెనక చూసుకోండి. రాబోయే 1.5 ఇయర్లోనూ దాంట్లో మార్పులు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వెస్ట్ హైదరాబాద్ అనేది ఇప్పుడు హైదరాబాద్లో ప్రైమ్ టార్గెట్. ఈ వెస్ట్ హైదరాబాద్ అనేది ఓవర్ సోల్డ్ మార్కెట్, అంటే అవసరానికి మించి కొనుగోళ్ళు అమ్మకాలు జరిగిన మార్కెట్. ఈ మార్కెట్లో 300 to 400% నుంచి స్టార్టింగ్ అయ్యి ఒక 1500% వరకు ఆర్టిఫిషియల్ గ్రోత్ ఉంది. ఆ గ్రోత్ చూడండి, 100%, 50% కాదు, 400% to 1500% ఆర్టిఫిషియల్ గ్రోత్ ఉంది. అయితే ఈ ఫ్రాత్ని మనము గత 5 ఏళ్లుగా ప్రమోట్ చేస్తూ, అంటే భరిస్తూ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అసలు వెస్ట్ హైదరాబాద్ అంటే చాలా మందికి అంటే అందని ద్రాక్ష, కానీ ప్రతి మనిషి వెస్ట్ హైదరాబాద్ గురించే మాట్లాడతాడు. అంటే అదొక పైశాచిక ఆనందం. మనకు దొరకని చోటు గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం చాలా రేర్. ఇప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటే అంత పెద్ద పెద్ద మంది ముందే పాగా వేశారు, అక్కడ ఉండడం ఒక స్టేటస్ సింబల్. కానీ ఈ శంకర్పల్లి, మోకిలా, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, నానక్రామ్గూడ ఇవన్నీ రీసెంట్గా డెవలప్ అయ్యాయి. అంటే మన చేతిలో లేకపోయినా దాని గురించి గొప్పలు చెప్పుకోవడం. కోకాపేట 100 కోట్ల ఎకరా పలికిన మనము అంటే దాంట్లో పాల్గొనకపోయినా దాని గురించి గొప్పగా చెప్పుకోవడం, సెల్ఫీలు దిగడం. అసలు అది జెన్యున్ ప్రాపర్టీ, జెన్యున్ ఎస్కలేషన్ ఆఫ్ ప్రైజా కాదా అని కూడా తెలుసుకోకుండా పండగలు చేసి పటాకులు కాల్చుకున్నాం. ఆ కాల్చుకున్న 4వ నెలకే దాని పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ పాలకుల ప్రైమ్ టార్గెట్ ఎందుకు అవుతుంది? ఈ ప్రైమ్ టార్గెట్ కావటం వల్ల సామాన్యునికి ఎలా భారం పడుతుందో మనం ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం. వెస్ట్ హైదరాబాద్ వాజ్ డెవలప్డ్ యాజ్ a growth corridor in order to sell properties acquired by ruling party in advance and promoting those areas with an intention to get higher value than estimated, because
the ruling party has invested into them. So West Hyderabad will naturally be a political target. నేను వెస్ట్ హైదరాబాద్ని ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పడానికి రాజకీయ కారణం కూడా ఉంది, అందుకోసం చెప్తున్నా. ఎక్కడ ప్రైమ్ ఏరియాస్ అని మనం అనుకుంటున్నామో అవి ద వర్స్ట్ ఏరియాస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఏ పేటు, కోకాపేటు, టీకాపేటు, ఏ పేట అయినా అది ఎవ్వడు పట్టించుకోని ప్రాంతాలు. బికాస్ ద రూలింగ్ పార్టీ హ్యాస్ టేకెన్ ఇట్, దాన్ని బాగా హైలైట్ చేసి కొండగుట్ట ప్రాంతాలను కూడా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అవుతుందని చూపించి 3D ఇమేజెస్ వేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు వేసి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే 3D డిజైన్స్లో చూపించి అమ్మేశారు. సో న్యాచురలీ that financial district Kokapet, Shankarpalli will be first in line to get affected order wise and value wise. ఇవి ప్రతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ గుర్తుపెట్టుకోవాలి. రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 yearsతో ఇన్వెస్ట్ చేయడం ఒకటి, నెక్స్ట్ 5 yearsతో ఇన్వెస్ట్ చేయడము ఇంకో ఉంటుంది. ఎప్పుడు ఒక ల్యాండ్కు రైట్ వాల్యూ డిరైవ్ ఎలా చేయాలి అని తెలియకుండా అప్రాక్సిమేట్ రన్నింగ్ వాల్యూలపై ఎప్పుడు ప్రాపర్టీ బై చేస్తారో అప్పుడే పప్పులో కాలేస్తారు. ఫ్యూచర్ గ్రోత్ ఉన్న ఏరియాస్లో కొనడం వేరే, అంటే గ్రోత్ టార్గెట్ అయిన ఏరియాలో వాల్యూస్ డిరైవ్ చేయటం వేరే. ఇప్పుడు కోకాపేటు ఇప్పుడు చుట్టుముట్టు 5-10 kilometers వరకు ఒక ఎకరా 100 కోట్ల పైనే ఉండాలి. ఎందుకంటే ఆప్షన్ 3-4 months అయిపోతుంది కదా, అంటే అప్పటి వరకు ఒక పెరుగు ఉండాలి కదా, ఒక 10 కోట్ల అన్న కదా. మనం అందరం గమనించవలసిన విషయం. కోకాపేటు ఆప్షన్ అయి 3-4 నెలలు అయితే ఒక 5-10% పెరగదా వాల్యూ? అంటే ఇప్పుడు ఆ కోకాపేట్ ల్యాండ్ ఆప్షన్ చేస్తే 110 కోట్లు రావాలి, అవునా కదా? 110 crores రావాలి. వస్తుందా? రాదు. ఇప్పుడు ఆప్షన్ చేస్తే 40-50 crores మధ్యలో కూడా పోదు, అక్కడ కూడా రిగ్గింగ్ జరుగుతుంది. అంటే ద ప్రామినెన్స్ ఆఫ్ ప్లేస్ ఆర్ వాల్యూ ఆఫ్ దట్ ప్లేస్ హ్యాస్ డ్రాస్టికలీ చేంజ్ విచ్ ఇన్ 3 months అంటే 3 to 4 months అంటే యూ కెన్ ఇమాజిన్ వాట్ 1 year or 2 years క్యాన్ మేక్ టు దట్ ప్రాపర్టీ. ఇప్పుడు స్టిల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ ప్రైమ్ ఏరియాసే కదా. ఆ ప్రైమ్ ఏరియా ఉన్నప్పుడు ఒక ఏరియా యొక్క వాల్యూ ఇంత క్షీణిస్తుంది అంటే ఇక 2 yearsలో గవర్నమెంట్ పాలసీ చేంజ్ అయితే ఈ ప్రైమ్ ఏరియాస్ గతి ఏమిటి మనం ఈజీగా ఆలోచించవచ్చు. if the new government's target is not west but east, not west but northeast, not west but south, ante what will happen to existing infrastructure in West Hyderabad? The existing infrastructure in West Hyderabad is a dream projection. Somebody has dreamt that there will become or will be a Manhattan of India. But practically, the Manhattan is not derived by economic or business reasons.
the Manhattan was derived out of the political political developments, or to due to political interference. A ruling party has conceptualized this Manhattan word to escalate the land rates in those areas. Means the government as a what you call autonomous body would have kept its hands away from the real estate business. But unfortunately, the last BRS government was actively involved in promoting those areas which were brought by its own leaders in advance, so that they can make windfall gains when a new project was announced in that area. ల్యాండ్ యొక్క సహజ ప్రకృతి లేదా ప్రత్యేకతలు ఏం లేవండి. గుట్టలు, కొండలు లేదా ఫామ్ ల్యాండ్స్. ఈ ల్యాండ్స్ని పర్టికులర్గా టార్గెట్ చేసి దాన్ని ఒక పెక్యులియర్ ప్లేస్గా చూపించి దాని ఇంపార్టెన్స్ని 1000 రెట్లు పెంచి సామాన్య ప్రజల కోసం ఈ ల్యాండ్ కాదండి అని వాళ్ళే గవర్నమెంటే డిక్లేర్ చేసి అమ్మడము అంటే డెమోక్రటిక్ వాల్యూస్ని తొంగలో తొక్కటమే. అంటే ప్రజల ఓటు ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు చెందిన ల్యాండ్స్ తామే కొనలేము అంటే మీరు దీనికి పనికి రారు అని డిక్లేర్ చేయడము డెమోక్రసీలో దీనికన్నా నీచ నికృష్టమైన పని ఇంకోటి లేదు. అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. అయితే ఇంత ప్రమోట్ చేసి ఇన్ని 100 ఎకరాలు అమ్ముకొని ఇన్ని స్కై స్కేపర్స్ అక్కడ వచ్చేటట్టు ఫోర్స్ఫుల్లీ చేసి 5-10 ఫ్లోర్లు అమ్మి ఇంత రోడ్లు అడగకున్నా వేసి దాన్ని ఒక మ్యాన్హాటన్ నగరంగా దాని రూపురేఖలు మారుస్తామని నమ్మబలికి వీళ్ళు ఇప్పుడు రానున్న 5 సంవత్సరాల్లో అది వాళ్ళ కండ్ల ముందరనే పడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా, ఏమైనా చేస్తారా? ఏం చేయలేరు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఈస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం, సౌత్ అంటే మన ఇక్కడ శంషాబాదు లేక నల్గొండ హైవే, వరంగల్ హైవే టార్గెట్ చేస్తే వెస్ట్ హైదరాబాద్ ఏం కావాలి? వెస్ట్ హైదరాబాద్ ఈజ్ saturated land wise and price wise. So any shift in the priority of government will be a Waterloo for West Hyderabad. అంటే వెస్ట్ హైదరాబాద్ నిండా మునుగుతుంది. ప్రతి రియల్ ఎస్టేట్ అలజడి, ప్రతి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రతి రియల్ ఎస్టేట్ షిఫ్ట్ will drastically affect prices of West Hyderabad. అయితే ప్రైజ్ ఒక కోణము, గవర్నమెంట్ పాలసీ ఒక కోణం అయితే దీంట్లో ముఖ్య కోణము ఈస్ట్ హైదరాబాద్, సౌత్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ హైదరాబాద్ లేదా కింది దిక్కు ఎక్కడన్నా సౌత్ సైడ్ ఎక్కడన్నా, సౌత్ ఈస్ట్, సౌత్ నార్త్ ఎక్కడన్నా కానివ్వండి, వరంగల్ హైవే దగ్గర నుంచి శంషాబాద్ రూట్ వరకు, హైవే వరకు ఎక్కడ డెవలప్మెంట్ జరిగినా అది వెస్ట్ హైదరాబాద్కి దెబ్బే. ప్రతి ఒక్క డెవలప్మెంట్ వెస్ట్ హైదరాబాద్ ఇంపార్టెన్స్ని తగ్గిస్తుంది. ఆ ఇంపార్టెన్స్ తగ్గుతూ వస్తుంది అంటే ప్రైస్ పై భారీ ఎత్తున
దాడులు జరుగుతాయి. దానివల్ల వెస్ట్ హైదరాబాద్ రేట్స్ 60-80% కూడా పడిపోవచ్చు. ఎందుకంటే 1000 ఉన్న రేటు దాన్ని 8000 చేశారు, 6000 చేశారు. ఇప్పుడు సగానికి పైగా పడుతుంది అంటే ఒక 3000కి వచ్చినా అది విపరీతంగా పడ్డట్టే లెక్క. అంటే ఆల్మోస్ట్ ఆల్ 60-80% వైప్అవుట్ వాల్యూ అయిపోయినట్టే లెక్క. ఇది మీకు చాలా విడ్డూరంగా అనిపిస్తుండొచ్చు. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ అయినాక చూడండి, అక్కడ బిల్డింగ్లు వాల్యూ గట్టిగా వాళ్ళు పట్టుకొని అమ్మకుండా కూర్చున్న ప్రాక్టికలీ మార్కెట్ వాల్యూ పడిపోతూనే ఉంటుంది. వెన్ ఈస్ట్ హైదరాబాద్, నార్త్ ఈస్ట్ హైదరాబాద్ అండ్ వరంగల్ హైవే will become prime target for investments or future growth, naturally this will have a corresponding effect on West Hyderabad prices and its affordability. ఇప్పుడు ఎకనామిక్స్లో సూత్రం ప్రకారము వెస్ట్ హైదరాబాద్ రేపు తక్కువ రేట్లో ఫ్లాట్స్ కానీ ప్లాట్స్ కానీ దొరుకుతుండొచ్చు, కానీ జనాలు అక్కడ ఉండడానికి విముఖత వ్యక్తం చేస్తే అక్కడ తగ్గిన రేటుకు కూడా కొనేటోడు ఉండడు. వెస్ట్ హైదరాబాదులో ఇప్పుడు 60% రేటు పడిపోయినా అది ఈస్ట్ హైదరాబాదు, నార్త్ ఈస్ట్ హైదరాబాదు, సౌత్ హైదరాబాద్తో ఇంకా ఒక 50-60% ఎక్స్ట్రా వాల్యూని పలుకుతుంటాయి. సో వెన్ development is concentrated towards east, south and northeast, definitely it will have adverse effect on West Hyderabad. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్స్ కొని ఆఫీస్ దగ్గర ఉంది అని టార్గెట్ చేసి కొన్నవాళ్ళు రేపు ఆ ప్రైమ్ ఆఫీసెస్ మొత్తం ఈస్ట్కి షిఫ్ట్ అయ్యి, అంటే కాస్ట్ సేవ్ చేసుకోవాలని ఈస్ట్కి షిఫ్ట్ అయితే, నార్త్ ఈస్ట్కి షిఫ్ట్ అయితే, సౌత్కి షిఫ్ట్ అయితే, ఈ వెస్ట్ హైదరాబాద్లో కొన్న కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు వాల్యూ కరిగిపోదా అని అడుగుతున్నా. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ నుంచి సౌత్కు ఈస్ట్కు ట్రావెల్ టైము అట్లీస్ట్ 1 అవర్ పైన పడుతుంది. అంటే బిజీ టైంలో లేదా పీక్ టైంలో ట్రావెలింగ్ టైం 1 అవర్ పైన పడుతుంది. సో ఎంతమంది వెస్ట్ హైదరాబాద్ నుంచి ఈస్ట్కు సౌత్కు వయా వెహికల్ వచ్చిపోయే దాంట్లో వీళ్ళకి లాజిక్ ఏమనిపిస్తుంది? అప్పుడు అక్కడ వెస్ట్ హైదరాబాద్లో సెల్ చేసి మళ్ళీ ఇక్కడ తీసుకుంటారా? సో వెస్ట్ హైదరాబాద్ పై కాన్స్టెంట్ ప్రెషర్ ఉండబోతుంది. ఇప్పుడు దయచేసి ఈ విషయం చెవులో పెట్టుకోండి. West Hyderabad will be prime target for any person who is willing to invest in east and northeast or south properties of Hyderabad. There will be constant pressure on pricing, there will be constant pressure on area, there will be constant pressure on the prime aspect of West Hyderabad. అంటే ఒక టైంలో ప్రైమ్ అని బాగా అరిచినోళ్ళు ఇప్పుడు ఆ ప్రైమ్ అనే పదాన్ని మర్చిపోతారు. వందలాది ఫ్లాట్లు, లక్షలాది ఫ్లాట్లు ఖాళీగా ఉన్న ఊపిరి బిగబట్టుకొని ప్రైజెస్ వస్తాయని అంటే క్యాల్కులేషన్స్ వేసే బిల్డర్లకు చేదు అనుభవం మిగులుస్తుంది వెస్ట్ హైదరాబాద్. తాము సంపాదించిన కోట్లాది రూపాయలు మళ్ళీ రీఇన్వెస్ట్ చేసిన వాళ్లకు భంగపాటు తప్పదు. సో నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఆల్రెడీ కొన్న జనాలకు గడ్డు కాలం మొదలైంది. ఎనీ డెవలప్మెంట్ ఇన్ సౌత్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఇటువంటి ఇక్కడ ఈస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ప్రాపర్టీస్లో ఎప్పుడు యాక్టివిటీ స్టార్ట్ అవుతుందో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి.
ఇప్పుడు చాలా మంది తుక్కుగూడ ఇస్ ద ప్రైమ్ ఏరియా అంటారు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటిల్ ద ఓఆర్ఆర్ రింగ్ రోడ్స్ హ్యావ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, these areas will not develop. The areas along the outer ring road will develop only when public transport comes into effect. When public transport is feasible on outer ring road, until then the outer ring road will remain subdued for next 5 to 6 years. The thing is, before the outer ring road is developed, they have announced the regional ring road. Without completely tapping the ORR's value, they have shifted to regional ring road. That is having an adverse effect on outer ring road. So outer ring road అని జపం చేసే వాళ్ళకు ఇంకా నెక్స్ట్ 10 years మిగిలి ఉంది. రీజనల్ రింగ్ రోడ్ డెవలప్ కావడానికి 25 years టైం ఉంది. Until the population tries to shift out of the outer ring road to regional ring roads, there will be no escalation in value on regional ring roads. Even outer ring roads are vacant now. I have shown already that hundreds and thousands of acres of land along the ORR is remaining vacant. What for? What for? What people are waiting for? Why didn't they go and buy ORR properties right at the word go? Because when they saw the properties in grasslands or as farmlands, they are imagining the fate of the plot of property for next 20 years. So people are silently watching the trend on outer ring road. You have to forget regional ring road as of now for next 5 to 10 years. There will be no activity on regional ring road until the ORR derives its whole value from Hyderabad. The Hyderabad people who are sitting in Hyderabad's lap should go to outer ring road first. When they derive the whole value out of the outer ring road, they can target regional ring road. But these idiots have already built a regional ring road. That regional ring road is having adverse effect on outer ring road. So both ring roads are shaking. There is no proper plan to develop outer ring road first. They have laid out roads. In between the roads, there are thousands of acres are lying vacant to be occupied. First, these thousands of acres along the outer ring road should be eaten, value should be derived, should be developed. Then, after that 10, 15 years or 20 years, the regional ring road concept will come into effect. So, what I feel is the West Hyderabad will be next nightmare for people of real estate. The West Hyderabad will prove a costly mistake by simply blindly following the announcement of government. If you invest in properties which have a froth value of 1000% or 800%, you are bound to fail at any moment. In a democratic system, the governments change for every 5 years. So every 5 years there will be policy shift. When there is 5-year policy shift, how come you are planning your real estate adventures for next 20 years? It's totally stupid. The next stupidity will be in the form of South Hyderabad. West has proved its stupidity on ground. Now the South will prove its stupidity on ground. So best policy is to wait for 1 year, analyze the socio-economic factors that are going to affect these regions. If you have excess money or black money, you can invest anywhere, no problem. But if it is hard-earned money and the
money is going by paying interest to banks, you should be double sure that the place in which you are investing should be worthy for next 10 years or 20 years until your EMI dies out. You should have a prime plot of land that has proved its worth on ground. దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి. నా వీడియోస్ని మీకు ఇష్టమైతే మీరు నా ఛానల్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్లో మరి కమెంట్ సెక్షన్లో నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాను. మీకు తోచినంత మీరు సహాయం తప్పక చేయొచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే అది లైక్ చేయొచ్చు. ట్రై మై టీవీ అనే నా ఛానల్ ఉంది. అక్కడ పోయి ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్, ఒక నోటిఫికేషన్ బటన్ నొక్కితే ఇప్పుడు ట్రై మై టీవీ సంచలనమైన ఇన్ఫర్మేషన్ మీకు అందించడం స్టార్ట్ చేస్తుంది. విదిన్ 1 week ట్రై మై టీవీ విల్ give you outstanding and stunning information from the ground. Kindly subscribe my Try My TV channel and Manchi Margam to get latest and financially fulfilling news. Namaskaram.